Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగు రాజ్యం వీక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. జర్నలిజం వృత్తిగా వ్యావృత్తిగా చేసుకొని వివిధ హోదాలలో వివిధ పదవులని అలంకరించి వారి వల్ల ఆ పదవులకు అలంకారం తీసుకొచ్చినటువంటి డాక్టర్ జి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇవాళ మన స్టూడియోకి ఇచ్చేశారు. నమస్కారం డాక్టర్ జి హరిశ్చంద్ర ప్రసాద్. 1985 నుంచి 2005 వరకు 2 దశాబ్దాల కాలం మీ జీవితంలో అత్యుత్తమమైనటువంటి ఒక దశ అని చెప్పచ్చు. ఎందుకంటే మీరు సంచాలకులుగా ఈ పౌర సంబంధాల శాఖలో మీరు సాగించినటువంటి మీ ప్రయాణం కావచ్చు, మీరు ఆ శాఖకు మీరు అందించినటువంటి సేవలు కావచ్చు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ వెలకట్టలేం. వాటి గురించి ఒక్కసారి మీ మాటల్లో వినాలనుంది. 1985లో ఏలూరులో పిఆర్ఓగా జాయిన్ అయ్యానండి డిపార్ట్మెంట్లో. అప్పుడే నాకు పిహెచ్డి కూడా వచ్చింది సైమిల్టేనియస్గా. నేను డిప్లొమా ఇన్ జర్నలిజం చేశాను భారతీయ విద్యాభవన్ హైదరాబాద్లో. ఆ డిప్లొమా ఇన్ జర్నలిజం చేయగానే నాకు పిఆర్ఓ సెలక్షన్ వచ్చింది, సర్వీస్ కమిషన్ సెలక్షన్. ఏలూరులో జాయిన్ అయ్యాను. తదుపరి డాక్టరేట్ కూడా అప్పుడే వచ్చింది 85 నుంచి 2005 వరకు వివిధ హోదాల్లో నేను విధులు నిర్వహించాను. రిటైర్ అయ్యేప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా మా కమిషనరేట్లో రిటైర్ అయ్యాను. ఈ మధ్యలో డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా వెస్ట్, ఈస్ట్, కృష్ణ 3 జిల్లాలు చేశాను. ఈస్ట్లో 7 years చేశాను. ఒక్క ఈస్ట్ గోదావరిలో 7 years. కృష్ణ 1 year, ఏలూరు 2 years. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. మీది పశ్చిమ గోదావరి జిల్లా స్వస్థలం. అరెస్ట్ వైల్ పాత నిడదవోలు దగ్గర ముప్పవరం అని డి ముప్పవరం అని గ్రామం. అక్కడే నా స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఏమో తాడేపల్లిగూడ. తర్వాత అంతా హైదరాబాదే. ఉస్మానియాలో BA, MA, MPhil, PhD. డిప్లొమా ఇన్ జర్నలిజం వచ్చేసి భారతీయ విద్యాభవన్. ఇది నా ఉద్యోగం. మీరు ఉపాధ్యాయుడిగానో ఉపన్యాసకుడిగానో వెళ్లకుండా ఇటు రావడానికి గల కారణం ఏంటి? జర్నలిజం మీద ఉన్న ఆసక్తి. ఉపాధ్యాయుడిగా వెళ్ళొచ్చు, కానీ నాకు ఎందుకు ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే మొదటి నుంచి నాకు ఇంట్రెస్ట్. ఇంటర్ప్రిటేటివ్ జర్నలిజం కూడా నేను చేశాను. మొదట్లో నేను ఈనాడు, ఉదయం, వార్త, ఆంధ్రభూమి ఇంట్లో నేను కంట్రిబ్యూటర్గా చేశాను. ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే వాళ్ళు పర్మిషన్ తీసుకుని అంటే ప్రత్యేక కథనాలు అందించడం, వార్తా కథనాలు అందించడం. నేను వార్తలో 10 years మిడిల్ పేజీ రాశాను. మిడిల్ పేజ్ అంటే ఎడిటోరియల్ పేజ్. దాని పక్కనే మిడిల్ పేజ్ 10 years రాశాను. అంటే కాలం రాశారా లేకపోతే? కాలమే 10 years. అక్కడ అది నాకు బాగా గుర్తింపు తెచ్చింది. దానికి మాకు కేవి రమణాచారి గారని ఆయన జీవో కూడా ఇచ్చారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు మీరు వార్తలో జర్నలిస్ట్ స్కూల్లో ఫ్యాకల్టీగా వెళ్ళొచ్చని గవర్నమెంట్ నుంచి జీవో వచ్చింది నాకు. వార్తా జర్నలిస్ట్ స్కూల్లో నేను ఫ్యాకల్టీగా కూడా చేశాను. వార్తా జర్నలిజం స్కూల్లో. అద్భుతం సార్. ఇన్నేళ్ల మీ జర్నలిజం ఈ ప్రయాణంలో మీరు వివిధ హోదాలలో మీరు పదవుల్ని అలంకరించినటువంటి ఆ నేపథ్యంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఆ అనేక సంఘటనల సమాహారంలో నుంచి మర్చిపోలేనటువంటి ఒక సంఘటన ఏదైనా మా వీక్షకుల కోసం చెప్పగలరా? నేను ఈ ప్రస్థానంలో ఒక 20 మంది ఐఏఎస్ల దగ్గర పనిచేశాను. 20 మంది ఐఏఎస్ల దగ్గర. 20 మంది ఐఏఎస్లు ప్రత్యక్షంగాను పరోక్షంగా. ప్రత్యక్షంగా అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేశాడు అనుకోండి, ప్రత్యక్షంగా రిపోర్ట్ ఉంటుంది. అవును. అతని కమిషనర్గా పనిచేశాడు అనుకోండి, అతని దగ్గర మేము పనిచేసాం, కానీ అందులో 2 ఉన్నాయి. అతని కింద పనిచేయటం వేరు, అతనితో పనిచేయటం వేరు. అవును. ఈ వర్క్డ్ విత్ మీ అంటారు, లేకపోతే ఈ వర్క్డ్ ఎలాంగ్ విత్ మీ అంటారు. అలా నేను 20 మందితో పనిచేశాను. అదే వాళ్ళు ఒక రాజ్యం, వాళ్ళే రాజ్యాధినేతలు అనుకుంటారు. వాళ్ళది ఒక ప్రపంచం. మిగతా వాళ్ళని అంత బానిసలా చూస్తారు వాళ్ళు. 90% ఐఏఎస్లు అఖిల భారత సర్వీసులు. ఈ అఖిల భారత సర్వీసులు ఎలా వచ్చాయంటే భారత రాజ్యాంగం వాళ్ళకి రక్షణ కల్పించింది. ఒకసారి ఐఏఎస్గా మీరు అపాయింట్ అయితే అది తీయటం చాలా కష్టం. ట్రాన్స్ఫర్ కూడా లేదు వాళ్ళకి. అంటే అదే రాష్ట్రంలో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వేరే రాష్ట్రం ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా లేదు. అదే క్యాడర్ అంటారు. అస్సాం క్యాడర్ అని, ఆంధ్ర క్యాడర్ అంటారు.
మీకు ఐఏఎస్ సెలక్షన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి సేమ్ స్టేట్ ఇస్తారు. వాళ్ళ స్టేటే వాళ్ళు కోరుకుంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఫస్ట్ 3-4 వచ్చిన వాళ్ళకి అదే స్టేట్ అలాట్ చేస్తారు. అది హోమ్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకసారి అలాట్ అయితే ఇంకా మారదు, ఇంకా రిటైర్ వరకు మారదు. అయితే మధ్యలో ఒక 5 years డిప్యూటేషన్ వెళ్ళొచ్చు, పక్క రాష్ట్రానికి వెళ్ళొచ్చు, సెంట్రల్ సర్వీస్కి వెళ్ళొచ్చు. అంటే అది వాళ్ళు ఏమైందంటే నియంత్రిత ద్వారా ఎక్కువైపోయింది. కింద ఎంప్లాయీస్గా చూడరండి. అట్లా నేను 2-3 సంఘటనలు ఎదుర్కొన్నాను. చేదు సంఘటనలు. అది మంచి డ్రెస్ వేస్తే ఒప్పుకోరండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి డ్రెస్ కోడ్ లేదు, వాళ్ళకి మాకు కూడా లేదు డ్రెస్ కోడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి. కానీ మంచి బట్టలు వేసుకుంటే వాళ్ళు భరించలేరు అసలు. ఏదో గిల్లి గజ్జం పెట్టేసుకుని అదొకటి నేను 2-3 చేదు అనుభవాలు అనిపించాను. డ్రెస్ నాకు నేను ఎప్పుడు నుంచి అంటే బై నేచర్ నాకు ఎలా ఉండేదంటే వైట్ ప్యాంట్, వైట్ షర్ట్. ఇప్పుడు కూడా నేను వైట్ డ్రెస్లోనే ఉన్నాను. వైట్ ప్యాంట్, వైట్ షర్ట్, బ్లాక్ బూట్, లేకపోతే సిల్క్ షర్ట్లు వేసుకునేవాడు. సిల్క్ షర్ట్లు ఏ ట్యాగ్ లేదని వారు. డ్రెస్ కోడ్ లేదు కదా సార్, మేము ఏదైనా వేసుకోవచ్చు. అట్లా కొన్ని ఇబ్బందులు పడ్డాను. తర్వాత నేను డాక్టరేట్ రావడం నాకు ఒక విధంగా ఉపకరించింది, ఒక విధంగా నష్టం కూడా కలిగించిందా? ఎలాగా? నేను డాక్టరేట్ అనగానే వాళ్ళు డాక్టర్ గారు వస్తున్నారు, వీళ్ళు ఐఏఎస్ వాళ్ళు వెటకారం డాక్టర్ గారు వస్తున్నారండి, అబ్బో జరగండి అని. అట్లా అది కూడా నాకు కొన్నిసార్లు ఇబ్బంది కలిగించింది. నాకు నా ప్రమోషన్స్లో కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఇబ్బందులు పెట్టారు మీరు. సార్, మీరు 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అన్నారు కాబట్టి మీకు గుర్తున్నంతలో కొంతమంది పేర్లు మీరు చెప్పచ్చు మామూలుగా ఎవరెవరి దగ్గర చేశారన్నది. ఫస్ట్ నేను 1985లో పీకే అగర్వాల్ కలెక్టర్ దగ్గర చేశాను. పీకే అగర్వాల్ కలెక్టర్ 85. తర్వాత జేపీ మూర్తి అని, జగన్నాథ్ ప్రసాద్ మూర్తి అని ఒరిస్సా అతను, ఆంధ్ర కేడరే. అతని భార్య ఆశామూర్తి అని నిజామాబాద్ కలెక్టర్. అవును. గమ్మత్ ఏంటంటే 23 జిల్లాలో 2-3 జిల్లాలో భార్యాభర్తల కింద ఉండి, అంటే అంత నియంత్రణతో ద్వారానే వచ్చేస్తుందండి. ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు ఐఏఎస్లు, కలెక్టర్లు, వాళ్ళే కలెక్టర్. ఒకటి నిజామాబాద్ కలెక్టర్, ఒకటి వెస్ట్ కూడా. అలాగే పుష్ప సుబ్రహ్మణ్యం, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఇద్దరు కలెక్టర్సే. వాళ్ళు మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. అలాగే భార్యాభర్తల కలెక్టర్గా చేసి జిల్లాను బాగు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. జేబీ మూర్తి జిల్లాను సర్వనాశనం చేశాడు. జగన్నాథ్ ప్రసాద్ మూర్తి నాశనం చేశాడు. అతను 1986 అతను బట్టి గోదావరి వరదలు వచ్చాయి. అప్పుడు విపరీతమైన వరదలు. అతను టోపోగ్రఫీ తెలియదు, భౌగోళిక స్వరూపాలు, నైసర్గిక స్వరూపం తెలియదు. రేపు 86 ఆగస్టు 15 వరదలు వస్తున్నాయంటే వాణి అని సబ్ కలెక్టర్ తీసుకుని షికారికి వెళ్ళాడు, ఇక్కడ గోదావరి గట్టికి. ఆ మరణాడే వరదలు తెలియాలి కదా. అలాగా సర్వనాశనం చేశాడు అతను. మరికొంతమంది ఐఏఎస్ల పేర్లు మీరు పనిచేసినట్టు అది వరుసగా చెప్పుకొస్తాను. చెప్పండి. ఫస్ట్ పీకే అగర్వాల్ చెప్పాను కదా, జగన్నాథ్ ప్రసాద్ మూర్తి. అక్కడి నుంచి రత్నకిషోర్, కేఆర్ కిషోర్. ఆయన మంచి చాలా జెంటిల్మెన్. ₹1 లంచగొండితనం లేదు, అవన్నీ సతాయించే మనస్తత్వం లేదు అక్కడ. వాళ్ళు అక్కడి నుంచి కాకినాడ వచ్చేసారండి. కాకినాడ రణదీప్ సుధాన్, వాళ్ళ ఆవిడ కూడా కలెక్టరే, ప్రీతి సుధాన్. ఆయన తర్వాత రాజేష్ శర్మ దగ్గర నేను ఫస్ట్ బందర్లో పనిచేశాను. మళ్ళీ అనుకోకుండా ఆయన మళ్ళీ కాకినాడ వచ్చారు. ఆయన దగ్గర 2 years చేశాను. రాజేష్ శర్మ సిన్సియర్ ఆఫీసర్, ఎంకరేజ్ చేస్తాడు, సబార్డినేట్స్ లైక్ చేస్తాడు. రాజేష్ శర్మ తర్వాత సమీర్ శర్మ తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం జేఎస్వి ప్రసాద్ తర్వాత సతీష్ చంద్రతో నా కష్టాలు ప్రారంభమైంది. చాలా సతాయించాడు. కానీ ఎందుకు అంటే అంత అది ఇగోయిజం అంతే. డాక్టరేట్ అంతే, ఇగోయిజం అంతే, ఏం లేదు, అంతకు మించి ఇంకేం లేదు. అతను ఫుల్ కరప్షన్. నేను చాలా అంటే పేరు చెప్పకూడదు, చెప్పేశాను. ఫుల్ కరప్షన్. అంతకంటే ఇంకేం చెప్పను నేను. అంటే అంటారు మరి, అంటే మనకు తెలియదు. రామోజీ ఫిల్మ్ సిటీ కూడా 1800 ఎకరాలు ఉంది కదా, అది కూడా డబ్బులు తీసుకుని రెగ్యులేట్ చేశాడని. అలాగే కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన క్యాన్సర్ పరికరాలకి తినేశాడు డబ్బులు. ఎవరో డొనేషన్ ఇస్తే డబ్బు తినేశాడని పేపర్లో వచ్చింది. అని కూడా మామూలుగా ఐఏఎస్ కదా, వాళ్ళు ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. సతీష్ చంద్రతో మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చేసాను. అంటే మీరు పదవి విరమణ స్వచ్ఛందంగా చేశారా? మామూలు సహజంగానే పదవి విరమణ అయిన తర్వాత వచ్చేసారు. 58 ఏళ్ళు నిండిన తర్వాత వచ్చేసారు. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత
నన్ను రమణాచారి గారు చాలా లైక్ చేసేవారు. కేవీ రమణాచారి ఆయన 3 సార్లు వచ్చాడు మా కమిషనర్. 3 సార్లు ఈ లైక్స్ మీ వెరీ వెల్. ఇంకా ఆయన పర్సనల్ వ్యక్తిగత విషయాలు ఉంటాయి అనుకోండి. తర్వాత రమణాచారి తర్వాత ఫణికుమార్ అని ఆయన ఐఏఎస్, ఆయన కూడా మంచి ఐటీలో చాలా మంచి వర్కరు, ఆయనతో కూడా బాగా పనిచేశాను. తర్వాత బాగా చాలామంది ఉన్నారు. నేను ముఖ్యంగా నాతోటి నేను లైక్ చేసి వాళ్ళతో పనిచేసింది ఫణికుమారు, రమణాచారి, కేఆర్ కిషోర్ గారు మళ్ళీ ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్ మా కమిషనర్గా వచ్చారు. రాజు శర్మ గారు మళ్ళీ మా కమిషనర్గా వచ్చారు, ఇన్ఫర్మేషన్ కమిషనర్గా. అక్కడ కలెక్టర్గా పనిచేసి మళ్ళీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అలా పనిచేశారు. అయితే ఈ మధ్యలో జరిగింది ఏంటంటే 2002లో నేను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి డెప్యుటేషన్ మీద వెళ్ళాను యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ సివిల్ సప్లైస్. అక్కడ వెళ్ళినప్పుడు 2002 ఆగస్టు 15 నేను ఒక ఆర్టికల్ రాశాను, ఐఏఎస్ వ్యవస్థను రద్దు చేయండి అని. ఐఏఎస్ వ్యవస్థనే రద్దు చేయండి అని. నేను వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళ కరప్షన్ కానీ ఇవన్నీ చూసి విసిగెత్తిపోయి ఎందుకు రద్దు చేయమని అందులో 3 పాయింట్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండి, అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, మినిస్టర్స్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు బడి పిల్లలు వరుసగా రోడ్డు మీద నిలబెట్టి అవును గుర్తుంది, జెండాలు పట్టుకుని నిలబెట్టేవారు, మీకు గుర్తుండే ఉంటుంది. అలాగే నిలబెడితే ఒక ఖమ్మం కలెక్టర్ గారి పేరు చెప్పను, ఖమ్మం కలెక్టర్ గారు చెప్తే ఆ పిల్లల్ని కొట్టాడండి. కొట్టాడు వాడు పడిపోయాడు ఒక పిల్లడు. అదొకటి. తర్వాత ఒక కాకినాడ కలెక్టర్ చేసినవాడు క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చారు, డబ్బులు తినేసాడు. ఎంత అన్యాయం అండి. అదొకటి. ఇలాగ నాకు మనసు బాధ కలిగి ఐఏఎస్ వీళ్ళు ఏం చేశారంటే ఎవరికి భయపడరు వీళ్ళు, ఓన్లీ సిఎస్ సీఎం వాళ్ళిద్దరికే భయపడతారు. ఇద్దరికే బాధ్యత వాళ్ళిద్దరంటేనే వీళ్ళు ఎవరికి భయపడరు అసలు. వీళ్ళు భయపడినట్టు నటిస్తారు అంతే. ఎందుకంటే సిఎస్ చేతిలో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి, సీఎం చేతిలో కూడా ఉంటాయి. అయితే సీఎం వీళ్ళు ఏం చేయలేడు. ఎన్టీ రామారావు మాత్రం 4 ఐఏఎస్లు సస్పెండ్ చేశాడు. ఇంతవరకు లైఫ్లో ఎవరు సస్పెండ్ కాలేదు. 4 సస్పెండ్ చేశాడు ఒకసారి. హెచ్కే బాబు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, ఆ రాజమండ్రి దగ్గర ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు అతను. సామ్రాజ్యాన్ని నెలకొల్పాడా? ఒక 30 ఎకరాల పొలం కొన్నాడండి, మినీ సామ్రాజ్యంలో ఉండేది. అక్కడ సస్పెండ్ చేశాడు. ఆ బాధలో అక్కడికి వచ్చేసాడు, రాజమండ్రి వచ్చేసాడు. కారు డ్రైవింగ్ చేసుకుంటూ చెట్టు గురించి చచ్చిపోయాడు. మీకు తెలిసే ఉంటుంది హెచ్కే బాబు. నేను చూసినటువంటి నేను విన్న కలెక్టర్లో ఎస్ఆర్ శంకరన్ అని టాప్ ఐఏఎస్లు అందరికీ కూడా ఆదర్శప్రాయం. అటువంటి అతను మనకు చూడలేము, రారు కూడా. అటువంటి వాళ్ళు అసలు రారు. నేను స్వయంగా చూశానండి. ఒక జాయింట్ కలెక్టర్కి లంచ్ కూడా నేను చూశానండి. ఇంకా అందుకని నేనేం చెప్పాను. జాయింట్ కలెక్టర్ అంటే సివిల్ సప్లైస్, రేషన్ కార్డ్స్, తర్వాత రైస్ మిల్లర్స్, ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ చేతిలో ఉంటాయి. ఈ కలెక్టర్ దాకా కలెక్టర్ దాకా వెళ్ళక్కలేదు. జాయింట్ కలెక్టర్ కెన్ డిస్పోజ్ ది ఫైల్స్, డిస్పోజ్ చేసి తినేసి ఒక కలెక్టర్కి డబ్బులు ఇస్తున్నాడు. నేను పిఆర్ఓ కదా, నాకు డోర్ కొట్టడం అవి ఉండవు మాకు. కలెక్టర్ అయినా మినిస్టర్ డోర్ తీసుకెళ్ళిపోవటమే. అలా డోర్ తీసుకెళ్ళిపోతుంటే ఒక కలెక్టర్ జేబులో డబ్బు పెడతాడు. సన్నైపోయారు, ఇద్దరు సన్నైపోయారు. ఇంకా కలెక్టర్ ఈ కూల్డ్ మీ. పిఆర్ఓ అంటే అసలు పేపర్ వాడాడు, ఎవరికైనా చెప్తాడో రాస్తాడో, అది కూల్డ్ మీ లైక్ ఎనీథింగ్. నైస్ జెంటిల్మెన్. అందరూ వ్యధవాళ్ళు ఉండరు కదండి, కొంతమందే ఉంటారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.